జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత దశల వారీగా ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసేసి జే బ్రాండ్లను అక్కడ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఆ జే బ్రాండ్లకు చెక్ పెట్టబోతోంది. నాణ్యమైనటువంటి మద్యాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ కింగ్ఫిషర్ బీర్లు కూడా ఆంధ్రప్రదేశ్లోకి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మందుబాబులు అయితే పండగ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, కానీ ఆయన మాట తప్పారు. నాణ్యమైనటువంటి మద్యం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ నాణ్యమైన మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దూరం చేసి ఆయన జే బ్రాండ్ మద్యం అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగినటువంటి నేపథ్యంలో జే బ్రాండ్ మద్యానికి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం చెక్ పెట్టింది. అలాగే నాణ్యమైనటువంటి మద్యాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తాగేవారు ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందు తాగే వాళ్ళకి ఇక పండగ వాతావరణం ఉంది అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్లుగా కొన్ని వీడియోలు కూడా చూస్తూ ఉన్నాం మనం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు తాగడం మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడదాం, అది విశ్లేషించడానికి ఇప్పుడు సరిపోం మనం. ఎందుకంటే ఇప్పుడు తాగటం అనేది కూడా జీవితంలో ఒక భాగం అయిపోయింది చాలా మందికి. అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు కాబట్టి మనం వాటి జోలికి వెళ్ళొద్దు. ఇకపోతే ఏం జరిగింది 2019-24 మధ్యలో మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, నేను మద్యపాన నిషేధం అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అన్నారు. అన్నాక ప్రజలు నమ్మారు. మా అక్క చెల్లెళ్ళకి నేను బాగా అన్నీ చూసుకుంటాను, వాళ్ళకి ఇటువంటి కష్టాలు రాకుండా, వాళ్ళ పుస్తలు అమ్ముకోకుండా ఈ మద్యాన్ని నిషేధిస్తాను అన్నాడు ఆయన. ఆయన చాలా కరెక్ట్గానే చెప్పాడు. అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోవటంలో ప్రతిసారి తప్పులో కాలేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈ మద్యపాన నిషేధాన్ని చేస్తానన్నాడు కానీ మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానని ఎక్కడ చెప్పలేదు ఆయన. అంటే ఇప్పుడు ఉన్న ఈ బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లు తెస్తా అన్నాడు. అలాగే జే బ్రాండ్స్ తీసుకొచ్చాడు. మద్యం అనేది 5 స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం ఎలా చేస్తాను, అసలు దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తానంటూ కూడా ఆయన చెప్పారండి. చెప్పటం ఆచరణలో ఆయన ఏం చేయలేదు, మనకు తెలుసు. మీరు చెప్పినట్టుగా 5 స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తాను అన్నారు, కానీ ప్రభుత్వమే పాలసీ తీసుకొచ్చింది కదా. మద్యం ప్రభుత్వం ఎక్కడైనా మద్యం పాలసీ తీసుకురావటం మనం చూసామండి, అమ్మటం మనం చూసామా? అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో కదా వెళ్తుంది. దానికి టెండర్లు వేస్తారు, పిలుస్తారు, ఇవన్నీ ఉంటాయి, ఒక ప్రక్రియ ఉంటుంది దానికి. అది లేకుండా ప్రభుత్వమే చేతుల్లోకి తీసుకుంది. ఇంకొక దౌర్భాగ్యం ఏం జరిగిందంటే, ఈ మద్యపానం సంబంధించిన షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉపాధ్యాయులు నిల్చోబెట్టారు. మీరు మర్చిపోయారా కదా? ఉపాధ్యాయులు నిల్చోబెట్టారు. దానివల్ల కూడా ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఉపాధ్యాయులు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇంకొక విషయం, ఈయన చెప్పింది ఏది చేయలేదండి, అమలు చేయలేదు ఏ విషయంలోనూ. ఆయన 99% నేను అమలు చేసేసాను, 1% చేయలేదు అన్నాడు తప్ప మొత్తం ఎన్నికల ప్రచారంలో 2024లో మద్యపాన నిషేధం చేయలేదు అని ఎక్కడ ఆయన ప్రస్తావించలేదు. ఆయన దగ్గర అప్పట్లో పనిచేసిన మంత్రులు ప్రస్తావించలేదు. ఈవెన్ ఆయన సలహాదారులు కూడా దాని గురించి మాట్లాడలేదు. కానీ ఈ మద్యపాన నిషేధం ఏదైతే ఉందో ఈ మద్యపానం మీదే మొత్తం ఆయనకు వచ్చే ఇన్కమ్ అంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే, ఈ వీళ్ళ పాలసీలు తీసుకొచ్చి, వీళ్ళ మద్యం తీసుకొచ్చి 25% కమిషన్లు తీసుకున్నారు. అందుకని కింగ్ఫిషర్ లాంటి కంపెనీలు వాళ్ళ వ్యాపారం మేము మీతో చేయలేము, మాకు అవసరం లేదు అని వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళు ఉన్న బ్రాండ్స్ అంటే మంచి మంచి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్స్ అన్ని రద్దు చేసేసారు. అది కింగ్ఫిషర్ కావచ్చు, లేకపోతే ఓల్డ్ మాంక్, ఇట్లా నాకు సరిగా పేర్లు తెలియదండి, అవన్నీ కూడా రద్దు చేశారు. ఎందుకని వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడ్డారంటే, మాకు 25% మీరు ఇచ్చి తీరాలి అనేసరికి వాళ్ళు మాకు అసలు ఇలాంటి పాలసీ లేదు, మాకు మేము ఏ రాష్ట్రంలోనూ మాకు ఇటువంటి విధానం లేదు కాబట్టి మేము ఇచ్చుకోలేమంతా అన్నారు. కనీసం 20% ఇవ్వాలంటే
వాళ్ళు మాకు అక్కర్లేదు మీతో వ్యాపారాలని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి కింగ్ ఫిషర్ కి శ్రీకాకుళంలోనే ఎక్కడో బెవరేజెస్ ఉంది, వాళ్ళు అది కూడా మూసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళ సొంతంగా వీళ్ళు తెచ్చుకున్నారు. దాని మీదే కదా ఇప్పుడు అతను ఎవరు ఇవాళ సోదాలు జరుగుతున్నాయి 3 రోజులు. కార్పొరేషన్ వాసుదేవరెడ్డి గారి ఇంటి మీద 3 రోజులుగా మనకు తెలిసి సోదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ వాసుదేవరెడ్డి అనే ఆయన్ని అపాయింట్ చేసుకున్నదే జగన్మోహన్ రెడ్డి. సో ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో దాన్ని ఈయన అమలు చేశారు. ఇప్పుడు అందుకని అధికార పక్షంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ఏమడుగుతోందంటే, మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ కమిషన్స్ 5 ఏళ్లలో మీరు తీసుకున్న వాటి గురించి మాకు వివరాలు కావాలి. ఎందుకంటే ఫైల్స్ కూడా వాసుదేవరెడ్డి మాయం చేశాడనే కదా ఇప్పుడు ఎలిగేషను. అంటే మీరు ఎందుకు ఫైల్స్ మాయం చేశారు? ఆయన సస్పెండ్ చేశాక కూడా 2 రోజుల క్రితం మనుషుల్ని పంపించి ఆయన ఫైల్స్ అవి తెచ్చుకున్నాడు. ఎట్లా తెచ్చుకుంటాడండి? అంటే మీరు అవకతవకలు చేశారు కాబట్టి అది ఎవరికి తెలియకుండా ఉండడం కోసం మీరు ఇవన్నీ చేస్తున్నారు. అసలు అంటే ఇవన్నీ సిగ్గులేనితనాలే కదండి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఈ రకంగా ఉండడం అనేది ఎంత దారుణం. అది నువ్వు నీ ఉద్యోగ నిర్వహణ చేయకుండా ప్రభుత్వానికి నువ్వు అన్యాయం చేసి ఇప్పుడు ప్రజలకు అన్యాయం చేస్తున్నావు ముఖ్యంగా. సో ఈ రకంగా ఈయన చేయటం వల్ల ఈరోజు 3 రోజులుగా సోదాలు సిబిఐ నిర్వహిస్తోందండి, ఈడీ కూడా సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం వివరాలు తీసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతైతే కమిషన్ తీసుకున్నాడో, ఎవరెవరైతే కమిషన్లు తీసుకున్నారో ఆ వివరాలన్నీ తీసుకుని ఆ కమిషన్ వెనక్కి ఇచ్చి ప్రభుత్వంలో అంటే ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలనేది అందరి ఆలోచన అనమాట. మరి ఇది ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందో వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కింగ్ ఫిషర్ కావచ్చు మిగిలిన కంపెనీస్, వాళ్ళు తిరిగి మేము మా వ్యాపారం చేసుకుంటాము రాష్ట్రంలో అని ముందుకు వచ్చారు. అంటే ఇప్పుడు ఈ జే బ్రాండ్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ జే బ్రాండ్స్ వల్ల మనకు తెలుసు ప్రజలు ఎంత అనారోగ్యం పాలయ్యారో. వాళ్ళ కిడ్నీలు దెబ్బతిన్నాయి, వాళ్ళకి అనారోగ్య సమస్యలు చాలా వచ్చాయి. అంటే చీప్ రకం అనమాట. ఈ బెవరేజెస్ కంపెనీస్ తయారు చేసినవన్నీ కూడా వీళ్ళు మార్కెట్లో వదలటం వల్ల ప్రజల్లో చాలా అంటే అనారోగ్య సమస్యలు రావటం, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అంతంత రేట్లు చెల్లించుకోలేక, అంటే మగవాళ్ళకి ఇప్పుడు ఆ బ్రాండ్స్ మీద ఎప్పుడైతే వీళ్ళు రేట్లు పెంచేశారో అప్పుడు ఎవరికండి నష్టం? ఆడవాళ్ళకే కదా. ఓ చేత్తో ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చానన్నాడు, ఆ అక్క చెల్లెళ్ళ అభివృద్ధి నా లక్ష్యం అన్నాడు, వాళ్ళ పుస్తలన్నీ అమ్మాల్సి వచ్చింది కదా వాళ్ళు. సో ఇవన్నీ జరగటం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయింది. అంటే ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం మనం చెప్పుకునేది. సో ఇప్పుడు మొత్తం అన్ని కంపెనీస్ వెనక్కి వస్తున్నాయండి. అంటే తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 19 వరకు ఉన్న అప్పులు 758 కోట్ల ఎంతో, అవి కూడా చేయలేదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కంపెనీ. మేము మీకు ఇవ్వాలి అంటే కంపెనీస్ వాళ్ళని వీళ్ళు ఒత్తిడి చేశారు, మాకు 25% కమిషన్ ఇస్తేనే మీ బిల్స్ మేము చెల్లిస్తామని. తర్వాత మొత్తానికి ఏదో నెగోషియేట్ చేసుకుని 20% ఎంతో వాళ్ళు డబ్బులు అంటే కమిషన్ తీసుకున్నాక 4 సంవత్సరాల తర్వాత అంటే మేబీ 2021-22-23లోనే చెల్లించారనమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అందుకని రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే చంద్రబాబు గారి ప్రభుత్వం చంద్రబాబు గారి తెలుగుదేశం కూటమి వచ్చిందో ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంగా మేము వ్యాపారం చేసుకోగలం సజావుగా, మాకు ఇటువంటి ఇబ్బందులు ఉండవు ఈ ప్రభుత్వంలో అని వెనక్కి వస్తున్నారు. మొత్తం మీద ఏదైనా కూడానండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఆయన చేసిన అవకతవకలకి తప్పకుండా ఆయన శిక్షణ అనుభవిస్తాడు. ఆయన ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ మద్యం పాలసీ అని చెప్పి ఆయన ఏదైతే చేశాడో, కమిషన్లు ఏవైతే తీసుకున్నాడో అవన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చి తెలుగుదేశం కూటమి వాటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి, జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడాలి.